వరదలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. వరదల మేనేజ్మెంట్కి సంబంధించి కూడా పొలిటికల్ ఇష్యూ నడుస్తుంది. సరే పాలిటిక్స్ నేను మీతో మాట్లాడించాను, కానీ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తిరగడాన్ని పాజిటివ్గా చూడాలా, ముఖ్యమంత్రి కంటిన్యూస్గా జనంలోనే ఉండడాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఉందా? అంటే మేము పాత తరం బ్యూరోక్రాట్లు అంటారండి మమ్మల్ని, మా మెంటాలిటీ. అవర్ సైకాలజీ ఏంటంటే వీళ్ళు దూరంగా ఉండాలనేది మా సైకాలజీ. మాకు మొట్టమొదటి నుంచి. ఎందుకు అని అంటే వీళ్ళు ఫీల్డ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ సర్వెంట్స్, బ్యూరోక్రాట్స్ ఎఫిషియెంట్గా పనిచేయలేరండి. ఓకే. ఎందుకు అంటే ఒక పక్క వీళ్ళని చూసుకోవాలి, ఈ బర్డెన్ ఇదంతా కూడా. రెండోది డిస్టర్బెన్స్. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్లాన్ వేసుకుంటారు. ఓకే, మన 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 జ్యూరిస్డిక్షన్ ఇది, దీంట్లో ఇది ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఇది ఇట్లా అడ్రస్ చేద్దాం, ఈ టీంని ఇట్లా పంపిద్దామని. మీకు ఎప్పుడైతే పైనుంచి ఇంటర్ఫియరెన్స్ ఉంటుందో ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయండి. హీ కెనాట్ హ్యావ్ ఏ కాంక్రీట్ ప్లాన్. ఒక కలెక్టరో లేకపోతే సబ్ కలెక్టరో క్షేత్రస్థాయిలో ఆయన కావాల్సిన విధంగా, ఆయనకి తెలిసిన విధంగా ప్లాన్ చేసుకోలేడండి. అది ఇట్ గెట్స్ డిస్టర్బ్డ్. సో మేము నేర్చుకుంది ఏంటంటే సిన్స్ అకాడమీ డేస్, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు, ఫ్లడ్ కానీ డ్రౌట్ కానీ ఇంకే డిజాస్టర్ వచ్చినప్పుడు కూడా ఫీల్డ్కి వీళ్ళంతా దూరంగా ఉండాలి. ఓకే. దూరంగా ఉండి దే షుడ్ గివ్ సపోర్ట్, దే షుడ్ గివ్ ఎంకరేజ్మెంట్, ఇవ్వాలి, రిసోర్సెస్ హ్యాండ్ ఓవర్ చేయాలి వీళ్ళకి. ఎస్ నీకు కావాలా కానీ ఇలా మీకు రోజుకు ఒకసారో లేకపోతే రోజు 2 రోజులకు ఒకసారో ఇప్పుడు రివ్యూ చేసుకుని ఏమిటి, ఎంతవరకు వచ్చింది, ఇది అయిపోయిందా, ఇది కాలేదా, అట్లా రివ్యూ చేసుకోవడం తప్పితే ప్రజల మధ్యకు వెళ్ళి వీళ్ళు చేసేది ఏముండదండి, ఎక్సెప్ట్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. దిస్ ఈజ్ అవర్ అప్రోచ్. కాంట్రరీ టు దట్, ఈరోజు డిజాస్టర్ వస్తే మేమే ఫీల్డ్లో ఉంటాము అని అంటే, సరే మీరు పబ్లిసిటీ వస్తే రావచ్చు, కానీ డెఫినెట్గా సిస్టమ్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. దట్ ఈస్ ప్రాక్టికాలిటీ. అంతే కదండి, వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకోలేరు. ఇప్పుడు ఈరోజు మనం ఇదిగో ఈ ఏరియా వెళ్ళి ఈ 2 మండలాలు పూర్తి చేద్దాం అనుకుంటారు, దానికి బదులు సీఎం గారు వేరే చోటుకు వస్తున్నారంటే వదిలిపెట్టి ఇటు పరిగెత్తాలి కదండి. ప్రోటోకాల్ డిమాండ్స్ ఇటు పరిగెత్తాల్సిందే. సో ఇవన్నీ అప్పుడు సీఎంలే కాదండి, స్పెషల్ ఆఫీసర్ని పంపించేవాళ్ళమే. ఏది సీనియర్ ఆఫీసర్ని, సెక్రటరీ క్యాడర్ ఆఫీసర్ని ప్రతి జిల్లాకి మండలాలకి ఇట్లా పంపించేవాళ్ళం. దాన్ని యూజ్ టు ఫీల్ రిసెంట్ఫుల్ అండి. ఎందుకు వీళ్ళు వచ్చి తలకాయ నొప్పి, మాకు వాడికి బౌండరీ తెలియదు, జాగ్రఫీ తెలియదు, అనవసరంగా మాకు తలకాయ నొప్పి, 24 మళ్ళీ ఆయనకు ఒక కారు, ఆయనకు ఒక వంట రూతు, ఇవన్నీ తలకాయ నొప్పి మమ్మల్ని వదిలిపెట్టి రిజల్ట్స్ చూస్తే సరిపోతుంది కదా, సో దట్ వీ కెన్ డెలివర్ థింగ్స్ అని చెప్పి ఆ రోజుల్లోనే ఇలా ఫీల్ అయ్యేవాళ్ళం అండి మేము ఫీల్డ్లో. దట్ ఈస్ హౌ ఎట్ సిఎస్ లెవెల్ ఆల్సో డిస్కషన్స్ ఉండేవి. ఇప్పుడు అది కూడా వదిలి ఇంకా నాయకుల స్థాయి అని అంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఓకే, ఏ పాపులర్ గవర్నమెంట్కి నీకు పబ్లిసిటీ వస్తే రావచ్చు, బట్ ఐ డోంట్ థింక్ అడ్మినిస్ట్రేషన్లో ఇట్స్ నాట్ డిజైరబుల్ అనేది మా జనరేషన్ థింకింగ్. ఇప్పుడు విజయవాడ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్తారు? విజయవాడలో జనాలు 5-6 రోజుల తర్వాత కూడా ఫుడ్, నీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. సరే, మీడియాలు, పార్టీలు ఏం మాట్లాడుకున్నా సోషల్ మీడియాలో ఒకళ్ళు వీడియోలు పెడుతున్నారు కనపడుతుంది. సో ఎవరు రెస్పాన్సిబుల్, దానికి ఎవరు బాధ్యత వహించారు? అదే అడ్మినిస్ట్రేషన్. విజయవాడ ఏమి మనకి పాడేరు, అరకు ఏజెన్సీలో లేదు కదా. లేదండి, వెరీ మచ్ ఇన్ సెక్రటరియట్. కరెక్ట్ అండి. అదే అంటే ఒకటేంటంటే మనకు ప్రిపేర్డ్నెస్ లేదండి, ఎప్పుడు జరగలేదు కాబట్టి వీ డిడ్ నాట్ హ్యావ్ ఏ ప్లాన్. ఇప్పుడు మీకు భద్రాచలం ఉందనుకోండి, పోగానే మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేస్తారు. 43 అడుగులు ఫ్లడ్ అయితే ఏం చేయాలి, 50 అడుగులు ఫ్లడ్ అయితే అంటే ఓవర్ ద ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో తయారు చేసినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ రెడీగా ఉంటాయండి. ఇక్కడ ఎప్పుడు జరగలేదు కాబట్టి ఐ డోంట్ థింక్ వీళ్ళకి అదే ముందు ఒక ప్రిపేర్డ్ అడ్రస్సింగ్ అంటే డిజాస్టర్ అడ్రస్సింగ్ ప్లాన్ ఉండదు. కానీ అప్పటికైనా టక్కన బ్యూరోక్రాట్స్తోనే మనం అసలు అంటే ప్రాబ్లమ్స్ ఏమేంటి, ముందు వాటర్ డిశ్చార్జ్ని ఎట్లా మనం బయటకు పంపించాలి, దెన్ ఇమీడియట్ హ్యూమన్ నెసెసిటీస్ ఎట్లా అడ్రస్ చేయాలి, కరెంట్ ఎట్లా తీసుకురావాలి, రేషన్స్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నిటికీ అంత కష్టం కాదండి. బ్యూరోక్రటిక్ లెవెల్లోనే ప్లాన్ చేసి పంపు చేయటం. మనకేంటంటే హయ్యెస్ట్ లెవెల్లో సీఎం చూసుకోవాల్సింది, ఓకే ఇది అనుకున్నాం కదా,
అది ఆ బియ్యం అక్కడికి వెళ్ళినవా, పప్పులు డెలివరీ చేశారా, ఎక్కడి నుంచి రావాలా, క్యాష్ అందిందా, ఇవి చూసుకుంటే సరిపోతుందండి. కింద దే విల్ బి ఏబుల్ టు అడ్రస్ అనుకుంటాను. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఎలా జరిగింది అంటే మానిటర్ చేసుకోవచ్చు తర్వాత. అంతేనండి. జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవచ్చు. సరిగ్గా తెలుసుకోవచ్చండి, తెలుసుకోవచ్చు. లేకపోతే అంటే ఎవ్రీబడి గెట్స్ కన్ఫ్యూజ్డ్. అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ చేసుకోలేడు. ఎందుకంటే ఆయన ఏదో చేసుకుంటాడు, ఈరోజు నేను ఇది చేస్తాను అని చెప్పి డైవర్ట్ అయిపోతుంది వేరే వాళ్ళు రాగానే. సో ఇవి ఇట్స్ నాట్ డిజైరబుల్ అండి. ఇట్ వాజ్ నాట్ ఎన్విసేజ్ హిస్టారికల్లీ. ఎప్పుడు కూడా మీకు మనకి ఎన్నో ఫ్లడ్స్ ఎన్నో వచ్చినాయి కదండి భద్రాచలం. పెద్ద పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద సైక్లోన్స్ వచ్చినాయి. 1990 సైక్లోన్, 77 సైక్లోన్. అక్కడ ఎప్పుడు చూసినామని మినిస్టర్లు, సీఎంలు అక్కడికి వెళ్ళి తిరగటము అవన్నీ ఎప్పుడు చూడలేదు కదా. ఆ రోజుల్లో లేని కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది ఇప్పుడు. కరెక్ట్. అప్పుడు కలెక్టర్లే నీటిలో వెళ్ళి ఏవిఎస్ రెడ్డి గారు వాళ్ళు నీటిలో వెళ్ళి శవాలని తీసుకోవటం, ఇవన్నీ వీ హ్యాడ్ సీన్ సర్వీస్లో చేరినప్పటి నుంచి. ఎప్పుడు ఇది లేదండి. అంటే చాలా వాటికి ఇప్పుడు 1999 స్పెషల్ ఆఫీసర్గా పంపించారు. అంతకుముందు నెల్లూరులో మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ టీంని పంపించారు. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక మండలం ఇచ్చేవాళ్ళు. అది ఆ మండలం మొత్తం ప్లానింగ్ ఏబిసిడి చూసుకునే వాళ్ళమే. టక్కన 4 రోజుల్లో పూర్తి చేసి అప్పుడున్న కలెక్టర్కి సార్ ఆర్ మేడం ఇదిగో ఇవి మేము చేసేసాము, దిస్ ఈజ్ వాట్ అని లెక్క చెప్పి రైటింగ్లో ఇచ్చేసేసి వచ్చేవాళ్ళని బ్యాక్ టు దే రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్. అది నాకు అంటే తెలియందండి అసలు. ఇప్పుడు వాటర్ని అరెస్ట్ చేయట్లేదు అని అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ దట్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ ఫంక్షనింగ్. నాకు అవగాహన లేదు.